అది ఎక్స్ట్రాడినరీ, ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా మీరు సాయి పల్లవి గారి డాన్స్ గురించి అడగక్కర్లేదు. ఇట్స్ అవసరం. నాగ చైతన్య గారి యాక్టింగ్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం ఇదంతా కూడా డైరెక్ట్ చేసిన చందు గారికి సూపర్ ఎక్సలెంట్. మ్యూజిక్ గుజ్జు తల్లి సాంగ్ సూపర్ ఉంది. గుజ్జు తల్లి సాంగ్ అసలు ఎక్సలెంట్. ఇంకా అదైతే ఇంకా చెప్పక్కర్లేదు. Everything is nice. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం. నిజంగా చెప్తున్నాను సార్, మంచి మెసేజ్, మంచి మ్యూజిక్ ఉంది మూవీలోనైతే. ఒక రిక్వెస్ట్ అందరికీ, ఆడవాళ్ళని మాత్రం ఏడిపించకండి, అదొక మెసేజ్ ఇచ్చినాడు. ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో అందరు చేయించుకోండి. దాని ఇంపార్టెన్స్ మూవీ చూస్తే తెలుస్తుంది. మూవీలో చెప్తున్నాను కదా, ఒకప్పుడు హీరోయిన్ అంటే సౌందర్య, ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే సాయి పల్లవి గుర్తొస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ ఏడిపించిండు, క్లైమాక్స్లోనేమో హీరోని ఏడిపించిండు, లాస్ట్లో అందరిని ఏడిపించిండు. డైరెక్టర్ అయితే మంచి అంటే మంచి మెసేజ్ ఇచ్చినాడు. డిఎస్పి గారి మ్యూజిక్ అయితే పడి పడి లేచే పడవల్లే తడబడుతుంది. నిజంగా బుజ్జి తల్లి బుజ్జి తల్లి బుజ్జి తల్లి అంత బాగుంది. మేడం డాన్స్ అయితే హైలెసా సాంగ్లో నిజంగా నెమలి డాన్స్ నేనైతే ఎప్పుడు చూడలే. సాయి పల్లవి గారు డాన్స్ చూసిన తర్వాత నెమలి ఇట్లనే డాన్స్ చేస్తుందేమో అనిపించింది మేడం నాకైతే. మెసేజ్ మూవీలో చాలా మెసేజ్లు ఉన్నాయి, కానీ నేను డైరెక్టర్కి ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. మెయిన్ మూవీలో ఏం మెసేజ్లు ఉన్నాయంటే, ఆడవాళ్ళని ఏడిపించొద్దు, మంచి జరగదు. ఇంకొకటి ఏంటంటే, ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో ముందు చేయించుకోండి. ఈ మూవీ చూస్తే తెలుస్తుంది ఆధార్ కార్డు ఇంపార్టెన్స్ ఏందో. సినిమా బాగుందండి, చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్, హీరో యాక్టింగ్ చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. ఏంటండి సినిమా ఎండేస్ అని చెప్పలేం, కానీ హిట్ మాత్రం పక్క. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. కెరీర్ లో ఇది పెద్ద హిట్ అవుద్ది. ఈ మూవీ చాలా పెద్ద హిట్. కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇప్పుడు వరకు తీసిన ప్రతి సినిమా నుంచి ఈ సినిమా ఇంకా చాలా బాగుంది. మాదే శ్రీకాకుళం చాలా బాగుంది. మా పక్కన ఊరే, అది కూడా ఎక్సలెంట్ మూవీ. సూపర్ మూవీ. సినిమా అయితే చాలా బాగుంది అన్న. మేడం యాక్టింగ్ కూడా చాలా బాగుంది చెప్పాలంటే. అండ్ సినిమా వచ్చేసి మొత్తం ప్యూర్ లవ్ స్టోరీ చెప్పాలంటే. అండ్ ఇంకోటి చెప్పాలంటే, ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ అనేది చాలా బాగుంది చెప్పాలంటే. చైతన్య అన్న కానీ యాక్టింగ్ కానీ, ప్లస్ సాయి పల్లవి మేడం యాక్టింగ్ కానీ చాలా బాగుంది చెప్పాలంటే. చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా తీసిండు చైతన్య అన్న కూడా. వీఆర్ సో హ్యాపీ ఫర్ ద మూవీ. సూపర్ ఉన్నాయి సాంగ్ కూడా సూపర్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చిన్న బోర్ మూమెంట్ కూడా లేదు అసలు. ఆడియన్స్ అయితే చూసిన ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవుతారు. 5/5 100/100 అన్న. ప్రేమం తర్వాత ద బ్లాక్ బస్టర్ మూవీ అంటే నేను ఫీల్ అయ్యేది తాండేల్ సినిమా ఒకటి. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది అన్న. ఒకసారి సినిమా చూసి అందరికి అర్థమవుతుంది. సినిమా అయితే సూపర్ హిట్. ఎలా ఉంది సినిమా? ఎలా అనిపించింది నువ్వు సినిమా చూస్తున్నప్పుడు? బాగుందా? ఇప్పుడు వచ్చిన సినిమాలో బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే నాగ చైతన్య కెరియర్లో బెస్ట్ సినిమా ఇది. యాక్షన్ పరంగా కానీ, మాస్ పరంగా కానీ ఆడియన్స్ బాగున్నారు. లవ్ పరంగా అయితే అసలు కన్నీటి పెట్టించారు నాగ చైతన్య గారు. ఆ ఒక్కొక్క ఎమోషన్ చూస్తుంటే కళ్ళ నీళ్లు మాత్రం కారుతున్నాయండి. బ్రహ్మాండమైన సినిమా. నాగ చైతన్యకి ఆల్ ద బెస్ట్. బ్రహ్మాండం బాగుంది.